ఇది బెల్లం దంచాలి కదమ్మా. అక్కడ దొరికే బెల్లము దంచితే అదంతా ఇంకా పీస్ పీస్ అయిపోతుంది. ఇట్లా కట్ చేయాలి, అది మనం కూరగాయలు కట్ చేస్తాం అట్లా కట్ చేయాలి. అది దంచితే ఇంకంతే కదా. నాకు ఫస్ట్కి తెలియక దంచేస్తాము, వీటిని కవర్కే అంటుకోపోయింది. అది దంచేసింటే మనం దంచుతామే ఇట్లా అట్లా దంచొద్దు ఉంటుంది. కట్ చేయాలంట కత్తి తీసుకొని ఇలా కవర్లోకి వేసుకొని దంచుతుంది ఈ బెల్లం. ఈ బెల్లం అటు దొరకదు మా అసలు. చూడాడా ఏం తింటున్నావు? బెల్లమా దాంట్లోకి మా మొత్తం దాంట్లోకి వేసాయి. గుడ్ బాయ్. సింపుల్ ఏం బెల్లం అంటారు దీన్ని? ఓలిగలు చేసిన ఈ బెల్లం బాగానే ఉంటుంది కదా. అదేం బెల్లమే అసలు ఓలిగలు చేసినా బాగుండదు, ఏం చేసినా బాగుంది. అసలు నాకు పుల్లుగా ఉంటుంది ఆ బెల్లం. రే రారా ఇక్కడ. దొంగ 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 బెల్లం తీసుకొని దొంగ పక్క బెల్లం తీసుకొని తింటా అన్నాడు. అప్పుడే అదిగో డైరెక్ట్ మూత దాంట్లో పెడతా అన్నాడు చూడు. యాయ్ చిన్న బంగారు జున్ను బెల్లం దొంగ. ఎన్ని కావాలరా నీకు? ఏమేమి వేసినామా? బెల్లం పొడి, ఇదేం తెల్లగా పప్పుల పొడి, బెల్లం పొడి. పని చేసి అలసిపోయినా ఫ్రెండ్స్. చూడు ఎట్లా దిగుతుంది కదా. ఫుల్ టమాటాలు మొత్తం చెమటలు. నాకు అమ్మకి మా బుడ్డ కొబ్బరి నేను పట్టుకురా అంతేట అది జున్ను ఎట్లా చెప్పది. ఇదేనా పొడి అంతా? పప్పులు ఇవేనా అన్నీ? ఇంకా రెండు కావాల్సిన నేను అడుగుతున్నా. ఇంకా వేరే వేస్తారు మా స్టఫింగ్, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు. అంటే అదే సపరేట్, అవి ఒక్కటే సపరేట్ వేసి చేస్తారు. దీంట్లో కలుపుతారులేదు తెలియదు. డ్రై ఫ్రూట్స్ ఒక్కటే వేసి చేస్తారు. బెల్లం ఎక్కువైందేమో, ఎర్రగుంది. యాలక్కి ఆకిలా దజ్జల్లది మిక్సీకి వేసినప్పుడు వేస్తే బాగుండేదా? సొంటి కూడా వేస్తారు కదా. సంటి ఆదన్న పేసాడు ముసుదు యాలక్ పొట్టు కూడా వేసినట్లు. ఇప్పుడు ఒక్కటే పాలు లేకపోతే నెయ్యి నీళ్ళు వేసుకొని తింటారు కదమ్మా. ఉగాది పచ్చడిలోకి కూడా వేసింటే నేను తిన్నా. ఉగాది పచ్చడిలోకి బాగుండు. ఉగాది పచ్చడి ఇప్పుడు వేసిన దానికి ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది.
ప్లేట్ తైడ్ దుండదు. ఎన్ని అయింటాయి ఇవన్నీ? ఒక 50 అయింటాయా? ఒక 50 ఎక్కువ తక్కువ. ఎన్నోటాయండి. బట్టలు ఉండకుండా